నందమూరి వారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం అభిమానులు కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై టాలీవుడ్లో దశాబ్ద కాలంగా రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2024లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సూపర్ హీరో కాన్సెప్ట్తో పరిచయం అవుతాడనే వార్త టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీలో ఈ ప్రాజెక్ట్ రానుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ కారణాలు ఏవైనా ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుకుపోవడంతో అభిమానులు నిరాశ చెందాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని, స్వయంగా బాలకృష్ణే రంగంలోకి దిగుతారని రకరకాల రూమర్లు షికారు చేశాయి. ఆదిత్య 999 అనే సైన్స్ ఫిక్షన్ మూవీతో ఎంట్రీ ఇద్దామనే టాక్ కూడా బలంగా వినిపించింది. కానీ అది కూడా సైడ్ ట్రాక్ అయింది. సాధారణ లవ్ స్టోరీస్తో ఎంట్రీ ఇచ్చే కటౌట్ కాకపోవడంతో మోక్షజ్ఞకు తగ్గ సరైన కథ సెట్ కావడం కష్టతరమైంది. అనూహ్యంగా ఈ కథలోకి బింబిసార, విశ్వంభర చిత్రాల దర్శకుడు వశిష్ఠ రావడం ట్రెండ్ను పూర్తిగా మార్చేసింది. వశిష్ఠ వినిపించిన భారీ ఫ్యాంటసీ, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న స్క్రిప్ట్ బాలకృష్ణకు మరియు మోక్షజ్ఞకు వెంటనే నచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యున్నత బడ్జెట్తో నిర్మించనుంది. అసలైతే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రకటన వస్తుందని భావించిన బాలకృష్ణ ఆరోగ్య సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల బాలయ్య కోలుకోవడంతో రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్ గట్టిగా వినిపిస్తోంది. నందమూరి అభిమానుల దశాబ్దపు కళ ఈసారైనా నిజమై మోక్షజ్ఞ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాల్సిందే.